హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఎండలు మండిపోతున్నాయండి. చికెన్ తింటే కొంతమందికి వేడి చేస్తుంది అంటూ ఉంటారు. మరి కడుపులో చల్లగా నోటికి రుచిగా ఉండే చికెన్ వండేస్తే సూపర్ కదా. అందుకే నేను మీకు ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ కుక్ చేసి చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సగం టీ స్పూన్ మిరియాల పొడి, సగం టీ స్పూన్ పసుపు, చివర్లో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టేలా బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం షాజీరా, 1 అనాస పువ్వు, ఇలా హోల్ మసాలా వేసుకోవాలి. అలాగే వాటితో పాటు 1 బిర్యానీ ఆకు కూడా వేసుకుని నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుని మరో 3 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన చికెన్లో 1/2 లీటర్ కొబ్బరి పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుని ఇందులో 3 సగానికి చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మరోసారి బాగా కలుపుకుని కన్సిస్టెన్సీ చూసుకుని మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యిందంటే చికెన్ చక్కగా ఉడికిందని అర్థం. ఇక చివర్లో కొత్తిమీర వేసుకుని ఓసారి కలుపుకుంటే ఘుమఘుమలాడే కొబ్బరిపాల చికెన్ రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి ఈ కొబ్బరిపాల చికెన్ బ్రహ్మాండంగా ఉంటుంది. రెగ్యులర్గా తినే చికెన్ కన్నా ఇలా కొబ్బరిపాలతో కుక్ చేసుకుంటే కడుపులో ఎలాంటి మంట కానీ, అసిడిటీ కానీ, వేడి కానీ చేయదు. ఈ ఎండాకాలం మీరు కూడా ఈ కొబ్బరి పాలతో చికెన్ చేసుకుని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఉంటానండి, మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.